యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో అలపేషియా అనే సమస్యను చూస్తున్నాం. దీన్నే వాడుక భాషలో పేను కొరుకుడు సమస్య అని కూడా అంటాం. ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు ఏంటో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అలపేషియా సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఈ యొక్క సమస్య అనేది వస్తుంటుంది. నేడు చాలా మందిలో ఈ సమస్యను ఎదుర్కోవడం చూస్తున్నాం. సమస్య వచ్చిన తర్వాత రకరకాల లోషన్స్ రాయడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా సమస్య అనేది తీవ్రమవుతుంది కానీ తగ్గుముఖం పట్టట్లేదు. కానీ హోమియో వైద్యంలో ఈ యొక్క అలపేషియా సమస్యకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించే మంచి మందులు హోమియో వైద్యంలో ఉన్నాయి. ఈ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు గమనించినట్లయితే వెంట్రుకలు అనేటివి ఒకటే దగ్గర ఒక ప్యాచ్ లాగా రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. బిల్లల్లాగా ఏస్ అనేటివి రాలిపోవడం, మొత్తం బాల్డ్ హెడ్గా అనిపించడం, ఇలా ఈ సమస్య అనేది అవపడుతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్యాచ్లు రాలిపోతాయో అక్కడ వివిధ రకాల క్రీములు రాయడం వల్ల ఈ సమస్య తాత్కాలికంగా తగ్గినప్పటికీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఇలా ఈ సమస్య రిపీట్ కాకుండా తగ్గే హోమియో మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైన మందులలో మొదటగా ఫాస్ఫరస్ అనే మందును చూసినట్లయితే తలపైన వెంట్రుకలలో రౌండ్ షేప్ ప్యాచెస్ అనేటివి వచ్చి ఆ భాగంలో బిల్లల్లాగా ఎయిర్ అనేది మొత్తం ఊడిపోయినట్లుగా అనిపించడం, అలాగే చూడడానికి ఆ ప్లేస్లో ఏమీ లేకుండా బాల్డ్ హెడ్గా ఒప్పడం, ఇలాంటి లక్షణాలు ఉండి దురద కూడా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా పొడవుగా ఉంటారు. అలాగే వీరు చాలా సున్నిత స్వభావాలు, ఎదుటివారితో తేలికగా స్నేహాన్ని చేసుకోగలుగుతారు. ఎదుటివారికి ఎలాంటి హాని చేసే తత్వాన్ని వీరు కలిగి ఉండరు. ఇలాంటి లక్షణాలు ఉండి ఎవరికైతే ఈ యొక్క అలపేషియా సమస్య ఇబ్బంది పెడుతుంటుందో వారికి మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక ముఖ్యమైన మందు ఫ్లోరిక్ యాసిడ్. ఈ మందు కూడా తలలో వచ్చే అలపేషియాకు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కొందరికి బియర్డ్ ఉన్న ప్రదేశాల్లో కూడా, అంటే గడ్డం ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ యొక్క సమస్య వచ్చి బాధిస్తుంటుంది. అటువంటి వారికి కూడా త్వరగా ఎయిర్స్ రావడానికి ఈ యొక్క ఫ్లోరిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే హెయిర్ అనేది రిగ్రోత్ కావడానికి ఈ యొక్క ఫ్లోరిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు వింకా మైనర్. ఈ మందు కూడా అలపేషియా సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా అలపేషియా వచ్చిన ప్రాంతాల్లో హెయిర్ గ్రోత్ అయి ఆ హెయిర్ అనేది వైట్ గా వస్తున్న సందర్భాల్లో ఈ యొక్క వింకా మైనర్ అనే మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క తలలో వచ్చే అలపేషియా సమస్యకు, అలాగే గడ్డంలో వచ్చే అలపేషియా సమస్యకు హోమియో మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఈ మందులు వాడుకునే విధానాన్ని గమనించినట్లయితే లక్షణాలను బట్టి ఎంచుకున్న మందును 30 పొటెన్సీలో అయితే ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సమస్య తగ్గేంత వరకు వాడుకొని సమస్య తగ్గగానే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వేసుకున్నట్లయితే వారానికి ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 4 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లక్షణ సముదాయాన్ని ఎంచుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క తలలో వచ్చే పేను కొరుకుడు సమస్యను త్వరగా అధిగమించవచ్చును. అలాగే ఈ సమస్య వల్ల వచ్చే ఎయిర్ ఫాలింగ్ సమస్యను కూడా నయం చేసుకోవచ్చును. కాబట్టి మందుల ఎంపిక రానప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా తీసుకోవడం అనేది తప్పనిసరిగా భావించాలి. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.